హాయ్ అండి, మదర్స్ డే స్పెషల్ అరిసెలు చేస్తానండి. రైస్ 1 కేజీ రైస్ నానబెట్టుకుంటున్నానండి. నైట్ నానబెట్టుకుంటున్నాను. మార్నింగ్ చూపిస్తాను మళ్ళీ మీకు. బియ్యం నానబెట్టుకున్నాను కదండి. మార్నింగ్ లైట్గా ఆరబెట్టుకున్నాను. తడి మిల్లులోని ఆడించుకొని జల్లించి పెట్టుకున్నానండి. కేజీ పిండి ఆడించుకున్నాను కదండి. 3/4 కేజీ బెల్లం తీసుకున్నాను. తురుము వేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేస్తాను, చాలా కొద్దిగా. పాకం రావాలి కదా చిన్న మంట మీద. బెల్లం కరిగింది, వడకట్టుకుంటున్నానండి. డస్ట్ అది ఉంటుంది కదా బెల్లంలో. మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుంటాను. ఒక కొబ్బరికాయ తీసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాను. పాకం ఇంకా రాలేదండి, కరుగుతుంది. అందులోని కొబ్బరి తురుము వేసుకుంటాను. నువ్వులు ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. అలా ఉండపాకంలా రావాలండి ఉండ. అదిగోండి, ఇప్పుడు పిండి కలుపుకుంటాను. ఇదిగోండి పిండి వేసుకుంటున్నాను. ఇలా రావాలండి అరిసెల పాకానికి. ఇంకా కొద్ది పిండి మిగిలింది నాకు. పాకం తీసుకున్నాక ఇలాగ ఆయిల్ వేసి పెట్టుకుంటే ఆరిపోకుండా ఉంటుందండి ముద్ద. ఇప్పుడు అరిసెలు చేసుకుందాం, చల్లారింది. నూనె పెట్టుకున్నానండి. ఇదిగో చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇలా అరిసెల్లాగా పెట్టి ఆయిల్లో వేసుకోవాలి. వేగేయండి, తీసుకుందాము. అరిసెలు ప్రెస్ చేసేది ఉంటే పెట్టుకోవచ్చండి. నా దగ్గర లేదు. లేని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చండి, చూపిస్తున్నాను. ఇదిగోండి ఆయిల్ ఇలా బయటకు వచ్చింది. ఇదిగోండి స్ట్రైనర్లో పెట్టుకోవాలి. ఇలా అన్ని అరిసెలు తీసుకుందాం. నువ్వులు పాకంలో వేయటం వల్ల బయటికి ఏమి రావండి. కొంతమంది ముద్ద మీద ఒత్తుకొని వేస్తారు. కళాయిలో నూనెలో అంతా నూపప్పు ఉండిపోద్ది. చూసారండి, ఎక్కడ రాలేదు నూనెలోకి. ఇదే పిండితో పాకంలో కూడా చేసుకోవచ్చండి. ఇలాగా చూసారండి, అరిసెలు పాకంలో రెడీ అయిపోయండి. మీరు కూడా తయారు చేసి టేస్ట్ చేసి చెప్పండి, కామెంట్ పెట్టండి. మా లక్ష్మీ ప్రభా కిచెన్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.